అంబారిపేట సర్పంచ్ నరేష్‌తో ముఖాముఖి విత్ వెంకట్. అన్న నమస్తే. నమస్తే అన్న. బాగుండ్రా అన్న? బాగున్నా అన్న. బాగున్నారా? చాలా బాగున్నాం అన్న. అయితే ఇప్పుడు మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా మీరు అసలు రాజకీయంలోకి ఎందుకు రావాలనిపించిందన్న అసలు మీకు? మెయిన్‌గా ఏందంటే ఇక్కడనే పోతుంది. చదువుకున్నా కదా నేను. ఏదో కానిస్టేబుల్ నౌకరో, ఎస్ఐ నౌకరో, ఇక గ్రూప్సో, సివిల్సో ఆ రూట్‌లో వెళ్తున్నారు. ఆ రూట్‌లో వెళ్ళి పాలిటిక్స్‌ని పట్టించుకోవట్లేరు. మెయిన్ పట్టించుకోవాల్సింది ఇక్కడ. ఇక్కడ కరెక్ట్ చేసినామనుకో ఆటోమేటిక్‌గా సమాజం సెట్ అయిపోతుంది. ఆ ఉద్దేశం కొద్దీ నేను చదువుకున్నోడు సర్పంచ్‌గా ఉండాలి, చదువుకున్నోడు ఎంపీటీసీ ఉండాలి, చదువుకున్నోడు జెడ్పీటీసీ ఉండాలి, చదువుకున్నవాడే ఎమ్మెల్యేగా ఉండాలి, చదువుకున్నవాడే ఎంపీగా ఉండాలి, చదువుకున్న వాళ్ళే రూలింగ్‌లో ఉండాలి. అంటే మీరు సర్పంచ్‌గా పోటీ చేసే ఆలోచన అసలు ఎప్పటి నుంచి మీకు వచ్చింది ఇది? నాకు 2022 నుంచెల్లే నేను ఆలోచనలో ఉన్నాన్న. అంటే దాదాపుగా గత కొన్ని సంవత్సరాల నుంచే ఒక 3 సంవత్సరాల నుంచెల్లే ఐడియాలజీతోనున్నా. వచ్చే ఎలక్షన్‌లో రిజర్వేషన్ అనుకూలిస్తే ఖచ్చితంగా నేను పోటీ చేయాలి. నేను పోటీ చేస్తే నేను ఏమేం పనులు చేస్తా అని చెప్పాలి అనేది కూడా అప్పుడే ప్రిపేర్ అయి పెట్టుకున్నా. అంటే ముందే ప్రణాళికతో రెడీగా ఉన్నారా మీరు? అవును. అంటే మీరు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు గాని, అంటే ఎట్లాంటి ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్ళడం జరిగింది మీరు? నాతో పాటు ఇంకొక 5గురు పార్టిసిపేట్ చేసిర్రు సర్పంచ్‌గా. వాళ్ళు అమ్మ నేను సర్పంచ్‌గా పోటీ చేస్తున్నా, అన్న నేను సర్పంచ్‌గా పోటీ చేస్తున్నా, నాకు ఓటెయ్యరని పేరు. నేను అట్లా పోలే. నేను ఒక బాండ్ పేపర్ కొట్టించిన. ఒక 10 హామీలతోని. ఆ బాండ్ పేపరు జిరాక్సులు తీసి ఇంటింటికి కనబడ్డ మనిషి మనిషికి ఇచ్చుకుంటా నేను ఈ పనులు చేస్తా 5 సంవత్సరాల కాలంలో. నన్ను గెలిపిస్తే ఒక చదువుకున్న వ్యక్తిగా నాకున్న అవగాహనతోని చేయవలసిన పనులు ఊరికి ఏమేం కావాలనో గిది కావాలని చెప్పేసి నేను బాండ్ పేపర్ రాసి ఇంటింటికి ఇచ్చుకుంటా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా దీన్ని మీరు చదవాల్సిన వాళ్ళంటే మీరు చదివి దీన్ని అనలైజ్ చేయండి. లేదా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకే నేను డైరెక్ట్ చెప్పుకుంటా ఓటు అడుక్కుంటా వచ్చిన. మీరు గెలిచిన మొట్టమొదటి తీర్మానంలోనే గ్రామంలో బెల్ట్ షాప్‌లు బంద్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజమేనా అది? 100% నిజమన్న. అది ఆల్రెడీ డిసిజన్ తీసుకున్నాం. ప్రమాణ స్వీకారం రోజే గ్రామ సభ ఏర్పాటు చేసినాం. జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నాం. ఆ జనరల్ బాడీ మీటింగ్‌లోనే న్యూ ఇయర్ నుండెళ్ళి 1/1/2026 నుండెళ్ళి అంబార్పేటలో బెల్ట్ షాపులు నిషేధం. అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మీకు? చదువుకున్న యువకులు దీని వలన వ్యసనంగా మారుతుంది వాళ్ళకు. చదువుకున్న వాళ్ళకేందంటే ఇప్పుడు మెయిన్‌గా నిరుద్యోగం ఒకటుంది. ఏ పని లేకుండా ఉండడం వలన ఇద్దరు ముగ్గురు జమ అయితే వాళ్ళకి డబ్బులు ముఖ్యంగా యువత చెడు మార్గంలో పోకుండా ఉండాలనే యువత అనేది ఆ రూట్‌లో పోవద్దు. యువత ఎప్పుడైనా గానీ ఆలోచిస్తే వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి ఎట్లుండాలనేది ఆలోచించాలి. లేదా విలేజ్ డెవలప్ ఎట్లుండాలని ఆలోచించాలి. లేదా పాలిటిక్స్ ఎట్లున్నాయని ఆలోచించాలి. అప్పుడు మాత్రమే సమాజం బాగుపడుతుంది. ఆ కోణంలో ఆలోచించి తీసుకున్నా. ఇంకొకటేందంటే మీ ఊర్లో బెల్ట్ షాపులు బంద్ చేయడానికి ప్రధాన రీజన్ ఇంకోటేందంటే మహిళలు ఎక్కువ సఫర్ అయితారు. అవును. వాస్తవంగా. ఇప్పుడు యూత్ దానికి అలవాటైన ఇంట్లో అమ్మ, నాన్న సఫర్ అయితారు. అదే వాళ్ళ మామనో లేదా హస్బెండో తాగి ఇంటికొచ్చినా గానీ సఫర్ అయ్యేది మహిళలే. కానీ చాలా నిజంగా మేము గూడా మిమ్మల్ని అభినందిస్తున్నాం వాస్తవంగా. థాంక్ యూ అన్న. ఇది చాలా గొప్ప విషయం ఇది. సరే కొన్ని రోజుల వరకు గాని కొంత ఇబ్బంది వచ్చే అవకాశాలు అక్కడక్కడ ఉండొచ్చు చిన్నగా. కానీ ఇది ఎంత అంటే వాస్తవంగా గ్రామాల్లో, పల్లెల్లో ఉన్నటువంటి నిజంగా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. చాలా. అంటే రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితులు గూడా ఉంటాయి. అవును. అంటే పొద్దంతా కూలి చేసుకొని వచ్చి ఆ 400, 500 వచ్చేటువంటి కూలి పనితోటి మళ్ళీ ఆ రాత్రి కాగానే ఆ బెల్ట్ షాప్‌లోకి పోయి అక్కడే రూపాయలను అక్కడ పెట్టేసి అనారోగ్యానికి గురి తెచ్చుకుంటున్నారు. అనారోగ్యంతో పాటు ముఖ్యంగా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబంలో గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువ. దానికి అవకాశం ఎక్కువ ఉంది. అది కూడా చెప్పిన ఆ రోజు. మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజు గ్రామసభ పెట్టి అందరిని మైకు పెట్టి అడిగిన. ఇది బంద్ చేయడం వల్ల మనకు ఎట్లా లాభం ఉంటది అనేది కూడా చెప్పిన. ఇయాల ఒక మేస్త్రి అనే వ్యక్తి పనికి పోతే సరే ఒక 1000 రూపాయలు వస్తున్నాయి. మేస్త్రి కింద పనికిపోయిన బిగారికి ఒక 700, 800 ఏమో వస్తున్నాయి. ఆ 800లలో ఈయన బెల్ట్ షాప్ కూడా పోయి తాగితే ఒక బీర్‌తోని ఆగడు. సరే ఒక బీర్ తాగిండనుకో రూ. 200, రూ. 220 అయితాయి. అదే రూ. 220 పెడితే కనీసం ఒక 5-6 రోజుల కూరగాయలొస్తాయి. 5-6 రోజులు నీకు ఇల్లు గడుస్తది.
మిగతా 500, 600 ఉంటే నువ్వు అట్లా రోజు సరే వారం రోజులు నువ్వు పనికి పోతావంటే వారంలో ఒక 4 రోజులు పోతున్నావు అనుకున్నా గానీ, నీకు వారం రోజుల కూరగాయలెళ్తాయి. వారం రోజులల్ల రోజుకి 500 చొప్పున మిగిలినా గానీ 5 నిజంగా రోజులకు చాలా 2000 చాలా మిగులుతాయి. మంచి గొప్ప నిర్ణయం ఇది. వాళ్ళ పిల్లల్ని కూడా ఉన్నత చదువులను చదివించుకోవచ్చు. చదువుకోవడానికి అవకాశం ఉంటది. మళ్ళీ తాగడం వలన ఏందంటే ఆరోగ్యం దెబ్బతింటది. ఆరోగ్యం దెబ్బతిన్నాక హాస్పిటల్ పోవాలి. అక్కడ ఖర్చే. పోనీ ఎక్కువ ఏమన్నా డ్యామేజ్ ఊపిరితిత్తులకు ఖరాబైన లివరు, కిడ్నీస్ ఏమైనా ఖరాబయితే ఇగ ఉన్న భూమి జాగాలు అమ్మి పెట్టుడే కదా! నిజంగా ఇది మహిళల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది ముఖ్యంగా? విశేషమైన స్పందన ఉందన్న. అందరూ గూడా ఏమనుకుంటుర్రు చదువుకున్నా అని ముంగటకొచ్చిండు. మనల్ని ఓటు అడిగిండు. నాకెక్కువ ఓట్లు ఇప్పుడు నాకు 535 ఓట్లు నాకు పడ్డాయి. అందులో మెజారిటీ ఓట్లు నాకు మహిళలే సపోర్ట్ చేసి, మహిళలే నన్ను నమ్మి నన్ను మహిళలే గెలిపించిర్రు. తర్వాత యూత్ వాళ్ళు. యూత్ గూడా చాలా మంది అంటే అందరూ మందుకు వ్యసనంగా అయితుర్రని అనట్లేదు. కానీ చాలా మంది అయితుర్రు. వాళ్ళు గూడా అటు పోవద్దు అనేదే నా ఆలోచన. దగ్గర అందుబాటులో మద్యం లేకపోతే కొంచెం తాగడానికి వెనక ముందు ఆడతారు. గక్కడికి పోయి ఏం తెచ్చుకుంటది వైన్స్ కాడికి అట్లా అని అంటే ఎంతో ఆలోచిస్తారు. కొంత దూరం అయ్యే అవకాశం దూరం ఉంటది. అయితే ఉంటది. డిస్టెన్స్ అయితే ఉంటది. నిజంగా చాలా గొప్ప నిర్ణయం ఇది. ఇలాంటి ఆలోచన మీలాంటి యువత గూడా ఇలాంటి నూతనంగా గెలిచినటువంటి సర్పంచులు అన్ని గ్రామాల్లో గూడా చేస్తే గూడా చాలా బావుంటది. ఇప్పుడు మిమ్మల్ని గూడా కొన్ని గ్రామ పంచాయతీలు, కొన్ని గ్రామాల సర్పంచులు గూడా ఈ విషయంలో ఆదర్శంగా తీసుకునే అవకాశం గూడా ఉంటది అక్కడక్కడ. ఉంటది. ఇంకా మీ గ్రామంలో నిజంగా ఇది అమలు చేసే పరిస్థితి ఉందంటారా రేపు భవిష్యత్తులో? నేను డిసిషన్ తీసుకునే ముందే ఆలోచిస్తా. ఇది తీసుకోవన్నా? వద్దా? తీసుకుంటే దీని పరిణామాలు ఎట్లుంటాయి? అనేది ఫస్టే ఆలోచించిన. యాక్చువల్లీ నేను పెట్టిన మేనిఫెస్టోలో ఈ అంశాన్ని నేను పెట్టలే. ఎందుకంటే ఈ అంశాన్ని నేను పెట్టిననుకో అమ్మే వాళ్ళందరూ ఏకమై అవసరమైతే ఆ ఎలక్షన్ అన్ని రోజులు షాపులు బంద్ పెట్టైనా నన్ను ఓడించే ప్రయత్నం చేస్తారు. అవునా కదా! అందుకని అది వాళ్ళకి మేనిఫెస్టోలో పెట్టలేదు. అది చెప్పలేదు. భవిష్యత్తులో గూడా మీరు ఇప్పుడు బాండ్ రిలీజ్ చేసినా అన్నారు గదా! అవును. అంటే బాండ్‌లో కీలకమైన అంశాలేంటి? అసలు కీలకమైన ఏం తీసుకున్నారు దాంట్లో ముఖ్యంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్పంచ్ అనే వ్యక్తి, గెలిచిన వ్యక్తి ప్రప్రథమంగా ఊర్లోనే ఉండాలి. పూర్తి స్థాయిలో 24 గంటలు అందుబాటులో ఉండడం. 5 సంవత్సరాల పీరియడ్ అయిపోయేసరికి ఊర్లోనే ఉండాలి. ఎందుకంటే ఊరికి సర్పంచ్ అనే వ్యక్తి కన్న తల్లి అసంటోడు. ఊర్లో జనాలకు ఎప్పుడు ఏ టైంలో అవసరం పడతదో తెలవదు. అవును. అది డెఫినెట్‌లీ అది. ఇక్కడ ఏమన్నా జరిగిందనంటే మనం డైరెక్ట్ అక్కడికి పోయి వాళ్ళతోని మాట్లాడి వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళకేమన్నా ఇంకేమన్నా చేసన్నా వచ్చేటట్టు ఉండాలి. సో, నా ఫస్ట్ హామీ నేను 5 సంవత్సరాలు ఊర్లోనే ఉంటా. పూర్తి స్థాయిలో. పూర్తి స్థాయిలో. ఇది ఎందుకు పెట్టాల్సొచ్చిందంటే అంతకుముందున్న సర్పంచులు గెలిచినాక 1 ఇయర్ లేదా 6 నెలల లోపు ఊరు నుంచి లెఫ్ట్ అయ్యి సిటీస్‌కెళ్ళిపోయిండు. ఇది నేను మెయిన్ పాయింట్‌గా తీసుకున్నా ఫస్ట్. ఇంకా ముఖ్యంగా ఇంకొకటి సెకండ్ పాయింట్ ఏందంటే ఓపెన్ బడ్జెట్. ఓపెన్ బడ్జెట్ అంటే ఐడియా ఉందా? గ్రామానికి నిధులొస్తాయి గదా! అవును. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి లేదంటే ఇంటి పన్ను నుంచి ఇంకా పలు విధాలుగా వచ్చిన డబ్బులను అవి వచ్చినాక గ్రామ సభ పెట్టి గిన్ని డబ్బులొచ్చినాయి. ఊర్లో ఎక్కడెక్కడేం పనులు పెండింగ్‌లున్నాయి. ఫస్ట్ ప్రయారిటీ దేనికియ్యాలే? తర్వాత ప్రయారిటీ దేనికియ్యాలే? తర్వాత ప్రయారిటీ దేనికియ్యాలే? మనకొచ్చిన అమౌంటు వెసులుబాటును చూసుకొని ఆ క్రమంలో పని చేసుకుంటా పోతా అని చెప్పేసి. అంటే దీని అర్థం ఏందంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గాని, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులను ప్రజలకు బహిర్గతం చేయడం. బహిర్గతంగా చెప్పాలి గిన్నొచ్చినాయని. దాపరికమనే లేకుండా. ఆన్సర్ ఎక్కువ ఉంటాదన్నట్టు. అంటే జవాబుదారీతనంగా ప్రజలకు. నిజంగా ఇది కొత్త మురిపెమేనా? లేకపోతే 5 సంవత్సరాలు కొనసాగించే అవకాశం ఉంటదంటారా? ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఉంటది. నేను చెప్పినా గదా! నేను ఏదన్నా డిసిషన్ తీసుకునే ముందే ఆలోచిస్తా. తీసుకున్న తర్వాత ఖచ్చితంగా చేసుడే. ఇప్పుడు నాకైతే నేను రాజకీయాలకు నాకేదో డబ్బులు సంపాదించాలని రాలే. అంతకుముందు ఉన్న సర్పంచ్‌తో ఫైట్ చేసి వచ్చిన. అవునా? ఆ! వాళ్ళతోని ఫైట్ చేస్తే నా మీద ఒక కేసు గూడా అయింది. అప్పుడున్న మంత్రి అంటే గారు ప్రశ్నించడం మొదటి నుంచి గూడా. ప్రశ్నించడం వలన అప్పుడున్న మినిస్టర్ కొప్పుల ఈశ్వరు ఆయన ప్రోద్బలంతోని నా మీద కేసు కూడా పెట్టిర్రు. ఈ నెల డిసెంబర్ 30కి హియరింగ్ గూడా ఉంది. అవునా? సో, నేను ఉంటే నిక్కచ్చిగా ఉండాలి. నిజాయితీగా ఉండాలి. రేపు చచ్చిపోయినా మంచిదే. పీరియడ్ అయిపోయినాక ఒకవేళ నేను ఉన్నా చనిపోయినా గానీ జనాలైతే పలానా పిల్లగాడు అంటే ఉండే. ఇప్పుడు మీరు నిజాయితీగా ఫైట్ చేయడం వల్ల గతంలో మీ పైన కేసులు గూడా అయినాయా? ఒక కేసు అయింది. కేసు ఇప్పటికి ఫేస్ చేస్తున్నా. ప్రస్తుతం గూడా. అంటే గత పాలకులు అది. గత పాలకులు మీ పైన పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఎవరైనా గూడా మీ యొక్క అనుభవంతో మీరు నిజంగా చెప్పండి.
ఇప్పుడు కూడా యువకులు గాని, గ్రామ ప్రజలు గాని మిమ్మల్ని ఏమైనా ప్రశ్నించడం గాని, ఏదైనా గ్రామ పంచాయతీ గురించి ఏమైనా అడిగినప్పుడు కూడా మీరు జవాబుదారీత వారిగా ఉంటారా? లేక వారిపై ఏమైనా మరి తిరిగి దాడి చేసే అవకాశం ఉంటదా? దాడి అనేది నేను అస్సలు చేయను. వాళ్ళు ఏది అడిగినా గానీ ఖచ్చితంగా గ్రామ పంచాయతీకి రమ్మంటా. గ్రామ పంచాయతీకి రాకుంటే గ్రామ సభ పెడతా. ఆ గ్రామ సభలో అయినా, గ్రామ పంచాయతీకి వచ్చైనా వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోవచ్చు. అని క్వెషన్ చేయొచ్చు. ఫుల్ రైట్స్ వాళ్ళకిస్తాం. ప్రతి విషయంలో కూడా. ప్రతి విషయం. అంటే ప్రతి విషయం అంటే ఈ డబ్బుల విషయం ఉన్నది గదా! హ్మ్. నిధులు. హ్మ్. ఆ నిధుల గురించి మెయిన్‌గా. ఎప్పుడైనా రావచ్చు, చేయొచ్చు. ముఖ్యంగా భవిష్యత్తులో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామ పంచాయతీ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? గ్రామంలో సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? మీరు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది గదా! ముఖ్యంగా ఏమేమి మీ దృష్టికొచ్చినాయి? చాలా ఉన్నాయి. ఇప్పుడు మెయిన్‌గా నేను చార్జ్ తీసుకున్న రోజే నాకు సెక్రటరీ గారు చెప్పిర్రు. ప్లస్ జనాలు చెప్పిన జనాలకు మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే ఇప్పుడు కోతుల బెడద, కుక్కల బెడద గ్రామంలో. గ్రామంలో. ఇది జనరల్‌గా అన్ని గ్రామాలలో ఉన్నది కావచ్చు. మా గ్రామంలో కూడా ఉన్నది. నేను వాళ్ళకి చెప్పిన ఒక నెల 2 నెలలు ఓపిక పట్టుర్రి. ఎందుకంటే మనకు ఆ లింక్ అప్ దొరకాలి. వాళ్ళు పట్టేవాళ్ళది. కోతులు పట్టేవాళ్ళది, కుక్కలు పట్టేవాళ్ళది. ఫోన్ నంబర్స్ దొరకాలే. వాళ్ళు మనకు టైం ఇయ్యాలే. వాళ్ళు రావాలే. ఇదంతా పట్టడానికి ఒక 1, 2 మంత్స్ త్వరలో పడతా అని చెప్పేసి వాళ్ళకు చెప్పిన. మెయిన్ ప్రాబ్లమ్ అయితే మాకు అంటే ప్రస్తుతము కోతుల బెడద అనేది చాలా ఉందా? ఫుల్లుగుంది. విపరీతంగా. కుక్కలది, కోతుల రెండిటిది ఉంది. రెండిటి ఉంది. అంటే మరి దీనిపై నిజంగా త్వరలో అంటే అతి త్వరలో గాని, రాబోయే రోజుల్లో ముఖ్యంగా మీరు దీనిపై చర్యలు తీసుకొని ప్రజలకు పూర్తి స్థాయిలో ఇలాంటి ఇబ్బంది లేకుండా చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా కోతులను పట్టిస్తా, కుక్కలను పట్టిస్తా. మెయిన్‌గా కోతులు, కుక్కల వలన స్కూలుకి పోయే పిల్లలకు కూడా ఇబ్బంది అయితుంది. అవును. అది వాస్తవం అది. ఎటుకెటన్నా పోయే పెద్ద మనుషులకు కూడా ఇబ్బంది అయితుంది. అందరికి ఇబ్బంది అయితుంది. సో, పట్టిస్తా, పట్టించి వాటిని జంగల్ ఉంటది గదా! హ్మ్. అడవి ప్రాంతంలో. అడవి ప్రాంతంలో కొంటపోయి వదిలేస్తాం. వాటిని చంపడం అలాంటివి ఏం జేయం. ఇక్కడ నుంచి పట్టి సేఫ్‌గా తీసుకెళ్ళి నేను పట్టిన వాళ్ళకి గూడా నమ్మను. వాళ్ళు ఎక్కడైతే వదిలిపెడతామని చెప్తారో అక్కడ దాకా పోయి వాళ్ళు వదిలిపెట్టేదాకా ఉండి మళ్ళీ అంటే వచ్చేస్తా. పూర్తి బాధ్యతతోటి ఇగ. ఆ! అంటే ముఖ్యంగా మీరు ప్రస్తుతము రాజకీయంగా మీరు ఒక సర్పంచ్‌గా గెలవడం జరిగింది గదా! అవును. మీరు ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో ఉన్నారా? ఫస్ట్ నుంచి గూడా కాంగ్రెస్ పార్టీయే. మొదటి నుంచి గూడా. హ్మ్. అంటే ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఇక్కడ స్థానికంగా మంత్రి ఉన్నారు. అవును. అడ్లూరి లక్ష్మణ్ కుమార్. వారిని అవును. కలవడం జరిగిందా? కలిసినాం. వారి ఆశీస్సులు తీసుకున్నారా? తీసుకున్నాం. వారి నుంచి ఎట్లాంటి మీకు సహకారం ఉంటుందనుకుంటున్నారు భవిష్యత్తులో? చెప్పిండు. క్లియర్‌గా చెప్పిండు. తమ్మి అంటాడు. తమ్మి ఏ పనైనా ఉండని. భయపడకు. వెనకడుగేయకు. అది నిజాయితీగా ఉండాలె. మనం ప్రజలకు మంచి చేయాలె. అది దాని వలన నీకు మంచే, నాకు మంచే, సమాజానికి మంచే. ఏ పనికైనా నేను అండగా ఉంటా అని చెప్పిండు. అంటే మీకొక ధీమా ఉందా? మంత్రి సహకారంతోటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమారు సహకారంతోటి అంబరిపేట గ్రామాన్ని మీరు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఒక నమ్మకం ఉందా మీకు? ఖచ్చితంగా ఉందన్న. నాకు మొన్ననే చెప్పిండు క్లారిటీగా. మళ్ళీ గూడా ఈరోజు సార్ ప్రోగ్రామే ఉంది. అటు ఎళ్తాం ఇంటర్వ్యూ అయినంక. నాకు క్లియర్ కట్‌గా ఉంది. మీరు పనులు పని కావాలని తీసుకురావడం మీ బాధ్యత. దాన్ని తొందరలోనే చేయడం నా బాధ్యత. చేసిన పనిని చెప్పడం గూడా మన బాధ్యత అని చెప్పిండు. అవునా కాదా? అంటే చెప్పుకోవడం ప్రజలకు చెప్పుకోవడం గూడా మన బాధ్యతనే. ముఖ్యంగా గ్రామంలో తాగునీరు సమస్య ఎట్లా ఉంది ఇప్పుడు ముఖ్యంగా? తాగునీటి సమస్య ప్రస్తుతానికి మా ఊర్లో అయితే లేదన్న. అంటే మాకు 2, 3 బోర్లు నడుస్తాయి. ఆహ్, లీకేజెస్ ఉన్నాయని దృష్టికొచ్చింది. ఆ లీకేజెస్ చేపిస్తా అని చెప్పేసి ఇద్దరు, ముగ్గురు లేబర్‌ని గూడా మాట్లాడినా. ఒక వారం, 10 రోజుల్లో ఆ లీకేజెస్ అన్నీ గూడా క్లియర్ అయిపోతాయి. మాకు సీసీ రోడ్లు గాని, ఇంకా ఆ! డ్రైనేజీలు గాని ఇట్లాంటి ఎక్కడైనా అవసరం ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య ఉంది. డ్రైనేజ్ సమస్య ఉంది. తాగునీరు సమస్య అయితే ఏం లేదు. ఇప్పటి వరకైతే. సీసీ రోడ్స్ గూడా కొన్ని రిక్వైర్‌మెంట్ ఉన్నాయి. అవి మేము చేస్తామని చెప్పినా. అంటే ముఖ్యంగా భవిష్యత్తులో ఈ గ్రామంలో సీసీ కెమెరాలు గాని ఇట్లాంటివి ఏర్పాటు చేసే అవకాశం ఉందా? సీసీ కెమెరాలు ఇప్పుడు ఒక 2 ప్లేస్‌లలో ఉన్నాయి. ఒకటి గెస్ట్ హౌస్ మూలకుంది. సత్యం దుకాణం కాడ. ఒకటి రోడ్ దగ్గర ఉంది. స్టేజ్ దగ్గర. ప్రస్తుతానికి. ఇగ మాకచ్చే బడ్జెట్‌ని బట్టి మేము ఎట్లా మూవ్ ఆన్ కావాలనే దాన్ని ప్లాన్ చేస్తాం. అంటే ప్రస్తుతానికి గ్రామ పంచాయతీ పరిస్థితి ఎట్లా ఉంది? అంటే బడ్జెట్ విషయంలో గూడా. అంటే కొంతమంది ఇప్పుడు మీ గ్రామ ప్రజలు గూడా చూస్తారు గాబట్టి బడ్జెట్ ఏం లేదన్న. మొన్న అడిగితే చెప్పిండు 50,000 ఎంతో ఉందన్నాడు. అవి మేము ఎస్టిమేట్ అయితే ఎటు సరిపోతలేవు. ఇప్పుడు ట్రాక్టర్ అక్కడ కనబడుతుంది గదా! ట్రాక్టర్ ఖరాబ్ అయి ఉంది. దాని వల్ల సెల్ఫ్ మోటార్ ఖరాబ్ అయిందని ఇంకేదో అయిందంటే పంపించిన. ఇప్పుడు ఏమన్నా ఉంటే జేబులోకెళ్ళి పెట్టుకొని మళ్ళీ బిల్స్ పెట్టుకోవడమే. సిబ్బంది ఉందా? పూర్తి స్థాయిలో మీకు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామంలో? సిబ్బంది ఇప్పుడైతే అఫీషియల్‌గా అంటే సఫాయి వాళ్ళు ఇద్దరున్నారు. అంతకుముందు 5గురు ఉండేనట. వాళ్ళకు జీతాలు రాక ముగ్గురు
వెళ్ళిపోయినారు, బంద్ చేసినారు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారు. అంటే కారోబార్ గానీ, ట్రాక్టర్ డ్రైవరు, మన ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ నుంచెళ్ళి వీళ్ళైతే ఉన్నారు. ప్రస్తుతానికి సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారు. అంటే ముఖ్యంగా మీరు భవిష్యత్తులో గ్రామ ప్రజల సహకారంతోటి గాని, ఇంత పెద్దున మీరు ఒక యువకుడిగా చాలా మంది ఇప్పుడు ఒక 6 అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. అవును. మీ ఎన్నికల్లో ఇప్పుడు అవును. జరిగినట్టు ఎన్నికల్లో. అవును. మిమ్మల్నే ఎందుకు ఎన్నుకున్నారు అనుకుంటారు? మిమ్మల్నే చాయిస్ ఎందుకు తీసుకున్నారు అని మీరు నమ్ముతా ఉన్నారు ముఖ్యంగా? ఉన్న 6 చదువుకున్న క్యాండిడేట్ నేను ఒక్కడినే. నేను జనాలకు చెప్పుకొచ్చిన. నా చదువు గిది. నేను చదివింది గింత. గిక్కడ గిక్కడ చదివినా. వాళ్ళకున్న నాకు డిఫరెన్స్ చూడుర్రి. ఎడికన్నా పోతే నేను స్పష్టంగా మాట్లాడగలుగుతా. వాళ్ళకన్నా అప్లికేషన్ పెట్టానంటే నేను స్వయంగా రాసియగలుగుతా. అది గాకుండా హామీలు. నేను గెలిస్తే గీ పనులు చేస్తా. వాళ్ళు ఓటు కోసం వచ్చినప్పుడు వాళ్ళని అడగండి. మీరేం పని చేస్తారు? పలానా పిల్లగాడు మరి గీ పనులు చేస్తా అంటుండు. మీకేమన్నా అట్లా పని చేసే ఆలోచన ఉందా? లేదా? మీరు అడగండి. ఒకవేళ వాళ్ళు నాకన్నా మంచి పనులు చేస్తా అంటే మీరు వాళ్ళకే ఓటేయని చెప్పిన. సో, ఆ రకంగా నన్ను యూత్ గాని, మహిళలు గాని పెద్ద మొత్తంలో నమ్మి ఆశీర్వదించారు. మీరు నిజంగా ఈ నమ్మకాన్ని నిలబెట్టుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తే మీకే మంచి పేరొస్తదది వాస్తవంగా గూడా. ఖచ్చితంగా చేస్తా. చేయాలనేదే నా ఆలోచన. ఇప్పుడు నెక్స్ట్ నాకు రిజర్వేషన్ అనుకూలించొచ్చు, అనుకూలించకపోవచ్చు. కానీ ఏ రిజర్వేషన్ వచ్చినా గానీ మాజీ సర్పంచ్ నాకు సపోర్ట్ చేస్తే నేను గెలుస్తా అనే భావన అప్పుడు నిలుచుండే క్యాండిడేట్‌లో ఒక నమ్మకం. ఉండాలి. ఒక నమ్మకం ఒక ఉండాలి ప్రజలలో వాళ్ళకి. నమ్మకం ఉండాలి. ఆ! ఆ నమ్మకం తేవాలనేదే నా కోరిక. అంటే ఆ నమ్మకం కలగాలంటే మీరు పని పూర్తి చేయాలి. స్థాయిలో పని మీరు చేయాలి. ఇచ్చేట ప్రజలు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పూర్తి స్థాయిలో వాళ్ళకి అందుబాటులో ఉంటూ, ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసి నమ్మకంగా పనిచేస్తే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని ఎప్పటికి ఆశీర్వదిస్తారు. అవును. అదే. ఇప్పుడు ఇంకోటి కూడా ఇచ్చిన నేను హామీ. ప్రజలు కోరుకునేది కూడా అదే కదా! అదే. ఎప్పటికి కూడా. అదే. ఇంకొక హామీ కూడా ఇచ్చిన. మినరల్ వాటర్. హ్మ్. ఊర్లో ఇప్పుడు జీపీ నుంచెళ్ళి వచ్చిన ఫండ్స్‌ను బట్టి ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఫ్రీగానే జనాలకు ఇద్దామని ఒకటి హామీ ఇచ్చిన. ఇది అంతకుముందు ఉండే. ఇప్పుడు జీపీ వెనకాల కూడా ఉంది. ఎప్పుడు ఓకే. అంతకుముందు ఒక 10, 12 అంటే సంవత్సరాల క్రింద ఉండే. రన్ అవుతుందా అది? అది ఖరాబ్ అయిపోయింది. దాన్ని పట్టించుకోలేదు. ఆహా! మిషనరీస్ ఖరాబ్ అయినాయి. మొత్తం అప్పటి నుంచి ఒక 12, 13 ఏళ్ల నుండి కూడా కొలాప్స్ అయ్యి అట్లనే ఉంది. నిర్లక్ష్యం అయిపోయింది. సో, నేను దాన్ని మళ్ళా కొత్తగా ఓపెన్ చేసి జనాలకు అనేది ఫ్రీగా ఇవ్వాలనేది ఒక పెట్టిన. ఇంకొకటి అంబర్పేట స్టేజ్ అక్కడ ఉంటది. 2 కిలోమీటర్ల దూరం ఉంటది. హ్మ్. ఊరు ఇక్కడ ఉంటది. సో, పొద్దున ఒక్కటి బస్సు కరీంనగర్ టు మంచిర్యాల్. సాయంత్రం ఒక బస్సు ఏపిచ్చినామనుకో, అంబర్పేట ఊళ్ళే స్కూలు 7థ్ దాకానే ఉంది. యూపీఎస్. ఓకే. తర్వాత హై స్కూల్‌కి పోవాలంటే ఎండపల్లికి పోవాలి మండల్ పక్కన ఉన్న. సో, పొద్దున 9 గంటలకు బసొస్తే 8థ్, 9థ్, 10థ్ చదివే పిల్లలు పొద్దున స్కూల్ బస్ ఆ బస్ ఎక్కి స్కూల్‌కి పోవచ్చు. మళ్ళా సాయంత్రం వచ్చేటప్పుడు అదే బస్సులో ఊర్లోకి రావచ్చు. విద్యార్థుల కోసం. విద్యార్థుల కోసమైనా, ఇంకా పెద్ద మనుషులకైనా, బండ్లు లేని వాళ్ళకైనా అవును. యూజ్ అయితది. ఆ రకంగా ఒక హామీ ఇచ్చిన. చాలా మంచి నిర్ణయం అది మరి. సార్ కూడా చెప్పినా, ఇప్పుడు ఎండపల్లికి అది ప్లాన్ చేస్తున్నారు. దాన్నే మనకు కూడా చేద్దాం అన్నట్టుగా చెప్పారు. పూర్తి స్థాయిలో మీరు ఇప్పుడు రేపు మంత్రి గారిని మీ గ్రామానికి పిలిపించే అవకాశం ఉంటదా తప్పకుండా? ఆ! మంత్రి గారి షెడ్యూలు, మంత్రి గారి వెసులుబాటును బట్టి కంపల్సరీ తీసుకొస్తా. ముఖ్యంగా సీసీ రోడ్లు అవసరం ఉన్నాయా ఎక్కడైనా? అవసరం ఉన్నాయి. చాలానే ఉన్నాయి. ఇప్పుడు అంతెందుకు నా ఇంటికి సీసీ రోడ్ లేదు ప్రస్తుతం. మా 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 గల్లీకే సీసీ రోడ్ లేదు. సీసీ రోడ్లు అవసరమే ఉంది. డ్రైనేజీ అవసరమే ఉంది. సార్ గారితోని ఒకరోజు పర్టిక్యులర్‌గా ఒక గంట సేపు కూడా మాట్లాడేదుంది. నాకు గీ పనులు కావాలి. నాకింత బడ్జెట్ అయితే అవసరం ఉంటది. మీరు గ్రామ పంచాయతీకి ఇస్తారా? మీరు వేరే వాళ్ళతోని చేపిస్తారా? ఎట్లా చేపించినా గానీ నాకైతే పని కావాలి మెయిన్‌గా. అంటే మీరు కోరుకునేది కూడా అంతే కదా! పని కావాలి మనకంతే. ఇంకొకటి నేను ఇచ్చిన హామీ కూడా రేషన్ డీలర్. రెండో రేషన్ డీలర్ కావాలి మాకు. అంటే ఇంతకుముందు ఒకటుందా ప్రస్తుతం? ఒకటుంది. హ్మ్. అక్కడ ఇగ రేషన్ కార్డులు ఎక్కువ పెరిగిపోయినాయి. జనాలు ఎక్కువయ్యిర్రు. ఇగ అక్కడ కొంచెం దూరం ఇక్కడనే ఉంటది. దూరం అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడికి రావాలంటే దూరం బాగా అయిపోతుంది. సో, ఇంకో రెండో రేషన్ డీలర్ వచ్చిందనుకో మాకు. ఇంకోటి అటు సైడ్ ఏర్పాటు చేసుకుంటే అక్కడ వాళ్ళు అక్కడనే తీసుకుంటారు. ఇక్కడ వాళ్ళు ఇక్కడే తీసుకుంటారు. వెసులుబాటుగా బాగుంటదని మంచి ఆలోచన అదే. ప్రజలకు ఇబ్బంది ఇబ్బంది కాకుండా కాకుండా ఉంటదది. ఎక్కడ వాళ్ళకి పూర్తి స్థాయిలో అనుకూలత ఉంటది. అందుబాటులో ఉంటది. ఉంటది గట్లా. అదొకటి ఇచ్చిన. ఇవి నిజంగా ఇప్పుడు మీరిచ్చినటువంటి హామీలు గాని, మీరిచ్చినటువంటి బాండ్ పేపర్ గాని, ఈ పూర్తి స్థాయిలో ఖచ్చితంగా అమలు చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా అమలు చేస్తా. ఆ బాండ్ పేపర్‌లో పెట్టంది కూడా ఫస్టే అమలు చేసిన. అవునవును. సో, అవి కూడా అయితాయి. ఇప్పుడు నాకు 5 సంవత్సరాలు ఇచ్చిర్రు. నేను చార్జ్ తీసుకొని ఈ రోజుకు 2 ఏళ్ళు అయితుంది. అవును. అంతే.